హాయ్ గైస్, నేను రమ్య. వెల్కమ్ టు మై ఛానల్ ది రమ్య. ఇవాళ మనం పీసీఓడిలో రాగి జావా ఎంత మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనేది చూద్దాం. 2 years బ్యాక్ నాకు పీసీఓడి డయాగ్నోస్ అయింది. 3 months వరకు పీరియడ్స్ రాకపోతుండే. గ్రాడ్యువల్లీ నేను ఒక 2.5 years నుంచి మంత్లీ 1.5 to 2 kgs వరకు వెయిట్ గెయిన్ అయినా. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే పీసీఓడి సిమ్టమ్స్ ఉన్నాయమ్మా, మెడిసిన్ తీసుకో, కోర్స్ వాడు, ఇట్లా 3 months కోర్స్ ఉంటుంది, అట్లా వాడు అని చెప్పింది. ఫస్ట్ వాడినా కానీ నాకు అంతేం యూజ్ అనిపించలేదు. అట్లనే వెయిట్ కూడా గెయిన్ అవుతూనే ఉన్నా. సో నేను మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మొత్తం చెకప్ చేసింది మేడం, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ పీసీఓడి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి కదా, మెడిసిన్ ఏం అవసరం లేదు, నువ్వు న్యాచురల్ ఫుడ్ తోటే కన్సీవ్ అవుతావు, వెయిట్ లాస్ కూడా అవుతావు, నువ్వు న్యాచురల్ ఫుడ్స్ ట్రై చెయ్యు, మెడిసిన్ ఏం రాసియ్యా అని చెప్పింది. అప్పుడు మా అమ్మ రాగి జావా గురించి చెప్పింది, రాగి జావా ప్రిపరేషన్ కూడా చూపించింది. కానీ నాకు అప్పుడు అంత టేస్ట్ నచ్చలేదు, తీసుకోలేను. ఫస్ట్ లైట్ తీసుకున్న తర్వాత ఆగస్ట్ నుంచి ఒక కంటిన్యూస్ ఒక 3 months వరకు హోమ్ మేడ్ ఫుడ్, న్యాచురల్ ఫుడ్, బయట జంక్ ఫుడ్ ఆల్మోస్ట్ అవాయిడ్ చేసిన. అంటే మొత్తానికి అవాయిడ్ చేసిన అని చెప్పగానే ఆల్మోస్ట్ అయితే కంట్రోల్ చేసిన. ఆ 3 monthsలో నాకు పీరియడ్స్ రెగ్యులర్ అయినాయి, మళ్ళీ కన్సీవ్ కూడా అయినా. అది పెద్ద షాకింగ్ మాకైతే. మెయిన్ థింగ్ ఏంటంటే పీసీఓడిలో టెన్షన్ తీసుకోవద్దు. ఆ టెన్షన్, స్ట్రెస్ వల్ల ఇంకా మనకు సిమ్టమ్స్ అన్నీ వరుసగా అవుతాయి కానీ అసలు మంచిగా ఉండయి. సో మెయిన్ ఏంటంటే మీరు ఆల్మోస్ట్ పీస్గా ఉండడానికే ప్రయత్నించండి. సో నేను ఈ రాగి జావా ప్రిపరేషన్ అయిన దాని బెనిఫిట్స్ గురించి కూడా చెప్తా. ఒక పెన్ తీసుకొని నోట్ చేసుకొని రాసుకోండి. సింపులే, పెద్ద ప్రాసెస్ కూడా ఏమి ఉండదు, ఒక 10 minutesలో అయిపోతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే నేను ఏ టైంకి తాగాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలని అన్నీ చెప్తా, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఒక గంజు తీసుకొని అందులో ఒక 350 to 400 ml వాటర్ వరకు తీసుకోండి. దాన్ని బాయిలింగ్ పెట్టండి. అప్పుడే బాయిల్ అయ్యేటప్పుడు ఒక్కొక్క పించ్ ఆఫ్ సాల్ట్, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయండి. మంచిగా బాయిల్ కావాలి వాటర్ కూడా. తర్వాత ఒక గ్లాస్లో 2 to 3 spoons ఆఫ్ రాగి పిండి తీసుకోండి. కిరాణా స్టోర్లో దొరుకుతాయి ఖచ్చితంగా. తర్వాత అందులో కొన్ని వాటర్ పోసుకుంటా, లమ్స్ ఏం లేకుండా మంచిగా స్మూత్గా కలుపుకోవాలి. ఉండలు ఉంటే వాటర్లో మనము బాయిలింగ్ వాటర్లో కలవదు, అది టేస్ట్ కూడా రాదు. కొంతమంది వాటర్ ప్లేస్లో మిల్క్ వేస్తారు. మిల్క్, షుగర్, జాగరీ అవన్నీ అవసరం లేదు. మిల్క్ను షుగర్ వేస్తే మళ్ళీ అది తిని కూడా వేస్టే, ఎందుకంటే అంత మనకి పీసీఓడి ఉన్న వాళ్ళకి మిల్క్, షుగర్ ఇవన్నీ ఆల్మోస్ట్ పక్కన పెడితేనే మంచిగా. ఇది వీక్లీ ఒక 2 to 3 times తీసుకోవడం వల్ల మన బాడీలో షుగర్ స్పైక్ అవ్వదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే పీసీఓడి ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ హై ఫైబర్ ఉంటుంది. మనకి ఎట్లా అంటే హార్మోన్స్ బెల్లి వస్తుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల అది తగ్గిస్తుంది. హై ఫైబర్ వల్ల కాల్షియం, మనకు బోన్స్ కూడా మనకు కాల్షియం బాగా తక్కువ ఉంటుంది పీసీఓడి ఉన్న వాళ్ళకి, దాన్ని కూడా ఇది బ్యాలెన్స్ చేస్తుంది. అలా ఇది ఐరన్ రిచ్ కూడా. మనం తోటకూరలో ఎంత ఐరన్ ఉంటుందో ఈ రాగి జావ ఒక గ్లాస్లో అంత ఐరన్ ఉంటుంది. ఒక 100 ml రాగి జావలో 70 calories ఉంటాయి. మనకి ఆకలి కాకుండా చేస్తుంది. పీసీఓడి వాళ్ళు ఏమనుకుంటారంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తే మంచిగా ఉంటుంది, మనం వెయిట్ లాస్ అయిపోతామని అనుకుంటారు, కానీ కాదు, ఇంకా వెయిట్ గెయిన్ అవుతామే తప్ప వెయిట్ లాస్ అయితే అస్సలు కాము. అట్లాంటి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేది మాత్రం హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుంది, మళ్ళీ గ్లూటెన్ ఫ్రీ కూడా. ఇట్లా చూస్తున్నారు కదా, వాటర్ అట్లా బాయిల్ కావాలి, ఎసరు రావాలి. మనం ఉప్మాకి ఎట్లయితే ఎసరు చూస్తామో అట్లా. అప్పుడు మనం కలుపుకున్న ఈ రాగి పిండి ఏదైతుందో అదంలో పోసేయాలి. తర్వాత స్టవ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని అది కొంచెం దగ్గరగా తీసుకురావాలి, కొంచెం మరిగేటట్టు వేయాలి. ఆల్మోస్ట్ ఒక 6 to 7 minutes అయితే ఖచ్చితంగా మరగబెట్టాలి, ఎందుకంటే డైజెస్ట్ కాదు ఇది అంత ఈజీగా మంచిగా మరగబెట్టకపోతే. చూసినారు కదా, ఇట్లా కొంచెం మరుగుబాటు అయినప్పుడు ఇప్పుడు ఒక చిన్న ఇందులోకి ఇంగ్రీడియంట్ వేయాలి, అదే ఎల్లిపాయ. కొంచెం దంచేసుకున్నా పర్లేదు, కొంచెం చిన్న కట్ చేసుకొని వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అది వేసుకోవడం వల్ల. నేను చూపిస్తున్నా కదా, చాలా ఒక 2-3 పాయలు సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ల సగం అంతా కారప్పొడి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, అంత సరిపోతుంది, మరీ ఎక్కువ కూడా ఏం అవసరం లేదు. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇది వేసుకున్నాక మంచిగా మరగబెట్టుకోవాలి. ఆల్మోస్ట్ 7 to 10 minutes ఖచ్చితంగా మరగబెట్టాలి, ఎందుకంటే డైజెస్ట్ కాదు ఇది. కొంతమంది మిల్క్ తోటి చేసుకుంటారట, షుగర్ వేసుకుంటారట. పాలు పోసుకొని చేసుకోవడం అందరికీ ఆ టేస్ట్ నచ్చదు, ఇట్లయితే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. మళ్ళీ మంచిగానే కదా, గార్లిక్ వేసుకున్నా కూడా మంచిదే. సో ఎప్పుడు తీసుకోవాలో చెప్తా అని చెప్పినా కదా, మార్నింగే తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ టైంలోనే.
ఆఫ్టర్నూన్ నైట్ అయితే అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే అది డైజెస్ట్ అవ్వదు. మార్నింగ్ 7 to 9 AM ఎంప్టీ స్టమక్లో తీసుకుంటే మంచిది. డైలీ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, వీక్లీ 2 to 3 టైమ్స్ తీసుకుంటే సరిపోతుంది. 200 ml సరిపోతుంది, అంతకు ఎక్కువ కూడా ఏమొద్దు. ఒక 3 days పాటించండి, మీకే తెలుస్తుంది కదా రిజల్ట్. ఎనర్జీ బూస్ట్ చేస్తుంది, బ్లోటింగ్ కూడా తగ్గుతుంది, మన క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ వరకు మనకు కడుపు అంతా ఫుల్ ఉంటుంది, స్కిన్ కూడా క్లియర్ అవుతుంది. వెయిట్ కూడా 1 kg 2 kgs వరకు కూడా కొంతమంది తగ్గుతారు. బెటర్ స్లీప్, పీసీఓడి ఉన్న వాళ్ళకి ఏంటంటే స్లీపింగ్ ఇష్యూస్ బాగుంటాయి. దీనివల్ల మనకు స్లీప్ కూడా మంచిగా ఉంటుంది, బెటర్ అవుతుంది. పీరియడ్స్ మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్ అవుతుంది. ఇదే కాదు, ఇది నేను వీక్లీ 2 to 3 టైమ్స్ అని చెప్తున్నా కదా, ఇంకా కూడా ట్రెడిషనల్ ఫుడ్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా కంటిన్యూ చేస్తా. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలామంది పీసీఓడి వచ్చిందంటే మస్తు బాధపడతారు, ఏంది ఇంతేనా అని. కానీ మనం చేసే చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మంచిగా కన్సిస్టెన్సీగా ఉండండి. చాలా వరకు వీడియోస్లో చెప్తుండే, అప్పుడు నాకు 2 monthsకే 1 monthకే చేంజ్ అయిపోయింది నా పీసీఓడి డైట్ వల్ల, 2 monthsకే చేంజ్ అయిపోయింది నా లైఫ్ స్టైల్ మొత్తం అని చెప్తారు. అప్పుడు నేను నమ్మకపోతుండే, కానీ ఎప్పుడైతే నేను కన్సిస్టెన్సీగా నేను చేసినో నాకు రిజల్ట్ వచ్చినప్పుడు అయితే నేనైతే మస్తు షాక్ అయినా. ఒకసారి ఏంటంటే మనం 1 month చేసేసి అనిపిస్తుంది, అరే వాళ్ళకి 1 monthకే రిజల్ట్ వచ్చింది మనకెందుకు రాలేదు అని బాధపడి మనం ఏంటంటే డిస్కంటిన్యూ చేసేస్తాం. అట్లా మాత్రం అస్సలు చేయకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే జంక్ ఫుడ్ చూసినప్పుడు నోరుకి జిప్ లాక్ వేసేయండి. నా ఫ్రెండ్స్ అందరు తింటున్నారు కదా, నేను కూడా తింటే ఏమవుతుంది, వాళ్ళు బాగానే ఉన్నారు కదా, నేనెందుకు ఇట్లా అన్ని కంట్రోల్ చేయాలి అని అస్సలు అనుకోకండి. ఎందుకంటే అందరి బాడీ ఒకలాగా ఉండదు, అందరి హెల్త్ ఒకలాగా ఉండదు కదా. మన కోసమే కదా మనం ఇవన్నీ చేసేది. మెయిన్ థింగ్ ఏంటంటే వేరే వాళ్ళని చూసి మీరు వాళ్ళతో కంపేర్ చేసుకోకండి, ఎవరి బాడీ వాళ్ళది. ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో కూడా అందరికి ఒకలాగా రిజల్ట్ రాదు. ఒకళ్ళకి 1 monthకే వస్తుంది, ఒకళ్ళకి 6 months పట్టచ్చు, ఒకళ్ళకి 1 year పట్టచ్చు. 1 month అయిన వాళ్ళని చూసి అరే వాళ్ళకి 1 monthకే వచ్చింది కదా నాకెందుకు రాలేదని మాత్రం అస్సలు డిస్కరేజ్ కాకండి. నేనే ఎగ్జాంపుల్, నేనే అందరికి 1 monthకే 2 monthsకి వచ్చిందని చెప్పిల్లు కదా, నాకెందుకు వస్తలేదని నేను ఆల్మోస్ట్ 1.5 year 2 years వరకు కూడా నేను 1 month 15 days చేసుడు బంద్ చేసుడు, మళ్ళీ ఒక 3 months కంటిన్యూగా చేస్తే మీకే రిజల్ట్ కనిపిస్తుంది. మనం దీనికోసం ఏదో పెద్ద రిచ్ ఫుడ్స్ కూడా ఏం అవసరం లేదు, మనకు అఫోర్డబుల్ ప్రైజెస్లోనే దొరుకుతాయి, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా. ఒక్కసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, మీ ప్రాబ్లం ఏందో తెలుసుకొని మీకు పీసీఓడిలో ఎట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంతమందికి పీసీఓడిలో కూడా చాలా వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఒకసారి మీరు తెలుసుకోండి, ఏంది ఈ ప్రాబ్లం అనేది. కొంతమందికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి, కొంతమందికి ఎగ్ రిలీజింగ్ తోటి ప్రాబ్లం ఉంటుంది. పీసీఓడి ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ మిల్లెట్స్ తినమని సజెస్ట్ చేస్తారు డాక్టర్, కానీ అందరికీ మిల్లెట్స్ అఫోర్డబుల్ ప్రైస్లో రావు కదా. ఇవైతే మనకు కావాల్సిన రేంజ్లోనే వస్తాయి. నేను చెప్పినట్టు ఒక 30 days ట్రై చేయండి. నేను చూపించే ఫుడ్ ఇంకా కూడా చూపిస్తా. నాకు మీరు సపోర్ట్ చేయకపోతే నాకు ఎంకరేజింగ్ అనిపిస్తలేదు, నాకు అందుకే వీడియోస్ పెట్టాలనిపిస్తలేదు. సపోర్ట్ చేయండి, ట్రై చేయండి, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంది అనేది. నేను దానికి సొల్యూషన్ ఆల్మోస్ట్ ఇచ్చే ప్రయత్నమే చేస్తా. పీసీఓడి ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక 10 minutes మరిగిన తర్వాత గ్లాస్లో తీసుకోండి. ఇంకొక సూపర్ ఫుడ్ ఏంటంటే స్ప్రౌట్స్ మీద చల్లుకొని తినండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కొట్టండి. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం. మీకు కాకపోయినా ఇంకా మీ ఫ్రెండ్స్కైనా మీ ఫ్యామిలీ మెంబర్స్కైనా ఖచ్చితంగా ఉపయోగపడతాయి కదా ఇవన్నీ. పీసీఓడి ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఇట్లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్సే కదా. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్ తోటి కదా, అప్పటి వరకు టచ్లో ఉండండి. మీ సిమ్టమ్స్ కామెంట్ చేయండి.